నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు ధమ్మపదంలోని ఒక గాథ గురించి చెప్పుకుందాము. ఇది మనకి మగ్గ వగ్గలో వస్తుంది, అంటే మార్గవర్గంలో. ఇది ఒక భిక్షువు, పోతిలా అతని పేరు. అతని గురించి చెప్పిన సంఘటన. భగవానుడు ఆ ధమ్మపదంలో ఇలా చెప్తాడు: వివేకము వృద్ధి చెందే రీతిలో మన ఆచరణ, ప్రవర్తన ఉండాలి అని. అంటే ధ్యానం వల్ల మనకి ప్రజ్ఞ జనిస్తుంది. ధ్యానం లేకపోతే ప్రజ్ఞ నశిస్తుంది. ప్రజ్ఞ ఉత్పన్నమయ్యే మార్గము ఇంకా నశించే మార్గము రెండు తెలుసుకొని ప్రజ్ఞ ఉత్పన్నమయ్యేందుకు కృషి చేయండి. అంటే ధ్యానం వల్లనే మనకి ప్రజ్ఞ లభిస్తుంది అని ఈ స్టోరీలో క్లియర్గా చెప్తాడనమాట. ముందుగా అసలు బుద్ధ అంటే ఏంటి, ధమ్మం అంటే ఏంటి, సంఘం అంటే ఏంటి కూడా తెలుసుకోవాలి. త్రిరత్నాలు అంటారు: బుద్ధుడు, ధమ్మము, సంఘము. ఈ మూడు రత్నాలు, వీటినే త్రిరత్నాలు అంటారు. రత్నం అంటే ఏంటి? విలువైన వాటిని రత్నాలు అని పిలుస్తాం. చాలా విలువైన వాటిని, వజ్రాలు, ఇవన్నీ విలువైనవి కాబట్టి వాటిని రత్నాలు అని పిలుస్తాం. మనకి బౌద్ధంలో విలువైనవి ఏంటి? ఈ త్రిరత్నాలే. ఈ త్రిరత్న శరణం అంటే మూడు రత్నాలను ఆశ్రయించడం, అంటే వాటి రక్షణలోకి వెళ్ళడం. అంటే బుద్ధుణ్ణి ఆశ్రయించడం, ధమ్మాన్ని, ఇంకా సంఘాన్ని. సాధారణంగా బౌద్ధ ఉపాసకులు అని చెప్పుకునేవాళ్ళు తప్పకుండా ఈ త్రిరత్నాల శరణం తీసుకోవాల్సి ఉంటుంది. బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని 3 సార్లు చెప్తారు. దీని అర్థం బుద్ధుణ్ణి ఆశ్రయిస్తున్నాము, మేము బుద్ధుని శరణులోకి వెళ్తున్నాము, ధమ్మం యొక్క ఆశ్రయిస్తున్నాము, సంఘాన్ని ఆశ్రయిస్తున్నామని అర్థం. ఈ ఆచరణల ద్వారా మనలో అంతర్శక్తులను మేల్కొల్పే శక్తులతో సంపర్కం అన్నది ఏర్పడుతుంది. త్రిరత్నాలు అంటే 3 రత్నాలు అని అర్థం. ఇందులో మొదటిది బోధిరత్నం, అంటే బుద్ధరత్నం, అంటే మన లోపల బోధిని జాగృతి చేసేది. ఇక్కడ బుద్ధుని శరణ పొందడం అంటే ఏదో ఒక వ్యక్తిని శరణ పొందడం కాదు, తన లోపల ఉన్న బోధిని శరణ పొందటం అని అర్థం. అంటే ఆ వ్యక్తి లోపల ఉన్న బుద్ధుణ్ణి. రెండవది ధర్మం. బుద్ధుడు బోధించిన ఏవైతే బోధనలు ఉన్నాయో, సత్యాలు ఉన్నాయో, సిద్ధాంతాలు ఉన్నాయో, వాటన్నిటిని ధర్మం అని పిలుస్తాము. ధర్మం అంటే ఏదో పుస్తకాల్లో సాంప్రదాయాలు, ఇవి ధర్మం అని బుద్ధ ఎక్కడ చెప్పలేదు. బుద్ధ బోధనలు ఏవైతే ఉన్నాయో వాటిని ధర్మం అంటారు. అంటే ఏవైతే దుఃఖం నుంచి బయటపడటానికి ఉపయోగపడే అంశాలు బుద్ధుడు చెప్పాడో వాటినే ధర్మం అని చెప్తాము. మూడవ రత్నం సంఘం. బుద్ధుడు అంటే బుద్ధ భగవానుడు ఇచ్చిన శిక్షణను ఇంతకాలం సజీవంగా కాపాడిన వ్యక్తుల సముదాయం. అంటే భిక్షు పరంపరగా బుద్ధుడి కాలం నుంచి ఇప్పటి వరకు ఆయన బోధల్ని పరిరక్షించుకుంటూ వస్తున్న భిక్షువులని సంఘం అంటాము. 4 భిక్షువులు ఉండేదాన్ని సంఘం అంటాము. ఏదో సంఘం అంటే సమాజం అని అర్థం కాదు. ఇక్కడ భిక్షు సంఘం. ఈ సాధన చేసే అనే మనకి ఈ సాధన బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, త్రిరత్న శరణాలతో ప్రారంభిస్తాం. మొదట్లో ప్రారంభించినప్పుడు జ్ఞానోదయుడైన బుద్ధుణ్ణి, ఆయన బోధించిన ధర్మాన్ని, అంటే ఆయన సిద్ధాంతాన్ని, ఆ సిద్ధాంతం ప్రకారం సాధన చేస్తూ ధర్మాన్ని ఇప్పుడే కాదు, అంటే 2500 సంవత్సరాలకు పైగా కాపాడుతూ వస్తున్న వ్యక్తుల సమూహమే
సంఘం యొక్క రక్షణ కోసం ఇంకా మార్గదర్శనం కోసం వేడుకుంటున్నాం. సంఘం శరణం గచ్చామి అంటే. ఆఖరున మీరు ఏదైనా ధ్యాన సాధన నేర్చుకోవాలంటే మొదట ఆ గురువు పట్ల వినయ విధేయతలు, కృతజ్ఞతా భావం అనేది ఉండాలి. అలాగే ఆ గురువు గారిని వేడుకోవాలి, మాకు ధర్మాన్ని నేర్పించండి అని. త్రిరత్నాల శరణం అంటే త్రిరత్నాల రక్షణను ఆశ్రయించడం. మొదటి రత్నం బుద్ధుడు. బుద్ధుడు అంటే జ్ఞానోదయుడు, అంటే జ్ఞానాన్ని పొందిన వ్యక్తి అని అర్థం, బోధిని పొందిన వ్యక్తి అని అర్థం. స్వయం కృషితో జ్ఞానం పొందినవాడు, అతడు జ్ఞానస్వరూపుడు. గౌతముడు తన అజ్ఞానమంతా రూపుమాపుకొని ప్రపంచం యొక్క అంతిమ సత్యాన్ని, పరమ సత్యాన్ని కనుగొన్నాడు. ఈ పరమ సత్యమే ధర్మం. ఇది రెండవ రత్నం. ఇది ఆయన బోధించిన 4 ఆర్య సత్యాలలో ఇమిడి ఉంది. ఏంటి? ధర్మం. ఇంకా మూడవ రత్నం సంఘము, అంటే భిక్షువుల సముదాయం, ఆర్య పురుషుల సముదాయం. ఆర్యుడంటే ముక్తి పొందినవాడు అర్థం. మామూలుగా ఆర్యులు అని కూడా హిస్టరీలో చెప్తూ ఉంటారు. ఆ ఆర్యులు వేరు. ఇక్కడ ఆర్యుడు అంటే అర్థం ఏంటంటే ఎవరైతే మార్గఫలాలను పొందారో వారిని ఆర్యులు అని చెప్తాము. ముక్తి 4 మార్గాలను ఇంకా 4 ఫలాలను పొందినవాడు. సమ్మతి సంఘం కూడా దీనిలో భాగమే. సమ్మతి సంఘం అంటే బుద్ధుని బోధనలను పాలిస్తూ తమ దుఃఖ నివారణ కోసం పాటుపడే వారి కోసం ఆ బోధనలు సజీవంగా కాపాడుతూ వస్తున్న సంఘం అన్నమాట. బుద్ధుడు కనుగొన్న మొదటి ఆర్య సత్యం ఏంటి? దుఃఖం. ఇంకా దుఃఖానికి కారణం ఉంది. ఇది ఆయన కనుగొన్న రెండవ ఆర్య సత్యం. అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడలేకపోతున్నాం. జాతి, మత, కుల భేదాల వల్లనో భూత భవిష్యత్ కాలాల గురించి ఏర్పడిన రాగద్వేష ప్రభావాల వలన, ఇలా అనేక కారణాల వల్ల, ఇంతకు ముందే మనసులో ఏర్పడిన భావాల వల్ల వర్తమానపు సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడలేకపోతున్నాం, అంటే గ్రహించలేకపోతున్నాం. వీటినే సంకారాలు అంటారు, అంటే సంస్కారాలు. ఈ సంకారాల నుండి బయటపడే మార్గం ఉంది. ఇది ఆయన చెప్పిన మూడవ ఆర్య సత్యం. ఆ మార్గమే శీలం, సమాధి, ప్రజ్ఞలతో కూడిన ఆర్య అష్టాంగ మార్గం, అంటే యోగ మార్గం, దుఃఖ నివారణ మార్గం, అష్టాంగ మార్గం. ఇంకా ఆయన ఇలా చెప్తాడు, దేన్ని కూడా గుడ్డిగా నమ్మద్దు. కాలామ సుత్తాలో బుద్ధుడు ఈ విధంగా చెప్పాడు, ఓ కాలాములారా, ఏ విషయాన్నైనా అది ఎన్నో తరాల నుండి వస్తుంది అని, సాంప్రదాయాలకు అనుగుణంగా ఉన్నదని, చాలామంది ఈ విధంగా వింటున్నారని అనుకుంటున్నారని, ఎవరో ఒక ఋషి ఇలా చెప్పాడు అని, అది రాతపూర్వకంగా ఉందని, మా ధర్మానుసారంగా అది ఉన్నదని, మా నమ్మకాలకు అనుగుణంగా ఉందని, మా మతానికి అనుగుణంగా ఉందని, దీనిని గురించి చెప్పే వ్యక్తి ఆకర్షణీయంగా ఉన్నాడు అని అతను చెప్తూ ఉంటే శ్రమణుడు, అంటే ఆ చెప్పే శ్రమణుడు పూజనీయుడని, ఇలాంటి ఉద్దేశంతో ఏ విషయానైనా నమ్మవద్దు. ఇది మంచిదని, నిర్దోషమైనదని, బుద్ధిమంతులకు ప్రశంసనీయమైనదని, ఆచరణీయంగా ఉన్నదని, దీనిని పాటించడం వల్ల మేలు జరుగుతుందని, సుఖ సౌఖ్యాలు లభిస్తాయని మీకై మీరు అనుభవపూర్వకంగా పరీక్ష జరిపి స్వయంగా తెలుసుకున్నప్పుడే దానిని పాటించండి, ఈ ప్రకారంగా జీవించండి అని బుద్ధుడు చెప్పాడు కాలామ సుత్తాలు, కాలాములకి. అయితే
ఈ ధమ్మపదం గురించి, అప్పుడు జరిగిన స్టోరీ గురించి చెప్పుకుందాం. పోతిల తేరుడు. భిక్షువుల్ని తేరా అని కూడా పిలుస్తూ ఉంటారు. అసలు తేరా అన్న అర్థం ఒకవేళ చూసుకుంటే అర్హంతులకు ఉపయోగించేవాళ్ళు అప్పట్లో. మామూలు భిక్షువులనైతే ఒకరినొకరు పిలుచుకున్నప్పుడు ఆయుష్మంతులారా అని పిలుచుకునేవారు బుద్ధుడి కాలంలో. ఆయన కాలం తర్వాత ఎవరైతే సీనియర్ భిక్షువు ఉంటారో వారిని పూజ్య బంతే అని పిలిచేవారు. ఎవరైతే వారికన్నా తక్కువ వయసు ఉన్న భిక్షువు ఉంటారో వారిని ఆయుష్మా లేకపోతే ఆవుసో అని పిలిచేవారు, అంటే మిత్రమా అని అర్థం. అయితే ఈ పోటీల భిక్షువు గురించి తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ స్టోరీ అన్నమాట. అతడు గొప్ప విద్వాంసుడు, అంటే పండితుడు అని చెప్పవచ్చు. ఈ శాస్త్రాల జ్ఞానం ఉన్నవాడిని విద్వాంసుడు, పండితుడు అంటారు. ఆ విద్వాంసుడు కానీ గర్విష్టి. కిందటి జన్మల్లో ఆయన 7 బుద్ధుల నీడన సర్వశ్రేష్ఠ పండితుడిగా ప్రసిద్ధి చెందినవాడు. గౌతమ బుద్ధుని కాలంలో కూడా 500 మంది భిక్షువులకి ఈ ధర్మ గ్రంథాలు నేర్పాడు, అంటే త్రిపిటికలు. ఈ స్థవిరుడు అంటే ఈ భిక్షువు తన అంతిమ ముక్తి కోసం సాధన చేయడానికి తయారుగా ఉన్నాడని బుద్ధుడు ఒకసారి గ్రహించాడు. కానీ ఈ స్థవిరునికి దుఃఖ విముక్తి గురించి సాధన చేయాలన్న ఆలోచన కూడా లేదని గ్రహించాడు. సాధనపై దృష్టి పెట్టేందుకు అతన్ని కొన్నిసార్లు కవ్వింపదలుచుకున్నాడు. అంటే కవ్వించడం అంటే రెచ్చగొట్టడం. అప్పటి నుండి అతన్ని ఎప్పుడు పిలిచినా బుర్ర లేని పోతిలా ఇటురా, పనికి మాలిన పోతిలా అటు కూర్చో, తుచ్చ పోతిలా నమస్కరించు అని భగవానుడు సంబోధించడం మొదలుపెట్టాడు. తుచ్చ పోతిలా అంటే శూన్య పోతిలా అని అర్థం, అంటే ఎంటీ పోతిలా, ఏమి లేదు. సో ఇలా పిలవడం వల్ల అతని బుర్ర తిరిగిపోయింది. అంటే అందరి ముందు అలా పిలవడం వల్ల అతడు, అందులోనూ భగవానుడు ఇలా చెప్పడం వల్ల కొంచెం ఆలోచించడం మొదలుపెట్టాడు. నేను బౌద్ధ గ్రంథాలన్నీ క్షుణ్ణంగా చదివాను, వాటి వ్యాఖ్యానాలు కూడా నాకు బాగా తెలుసు. 500 మంది భిక్షువులకు నేర్పుతున్నాను. ఆయన గురువు గారు నన్ను, అంటే భగవానుడు నన్ను బుర్ర లేని పనికి మాలిన వాడు అంటాడేమిటి? ఇక నేను అరణ్యాలకు వెళ్ళి ధ్యానం చేయాలని నిర్ణయించుకున్నాడు. అంటే అక్కడ చుట్టుపక్కల ఉండే భిక్షువులు ఇలా ఎందుకు అంటున్నాడు నన్ను భగవానుడు అని అడిగినప్పుడు, నువ్వు కేవలం ఈ త్రిపిటికల జ్ఞానం మాత్రమే పొందావు, అనుభవపూర్వకమైన జ్ఞానం అంటే మార్గఫలాలు ఇంతవరకు ఏమీ పొందలేదు అని చెప్తారు. సో ఇక నేను సాధన చేసి తప్పకుండా అర్హంతుణ్ణి కావాలి అని అనుకుంటాడు. అయితే అంతమంది శిష్యులు ఉన్నాడు. అప్పటికప్పుడు రాత్రిపూట, అంటే ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతేనే నేను ఆ శిష్యుల బారి నుంచి తప్పించుకోగలుగుతాను, లేకపోతే వాళ్ళు నన్ను ఇక్కడే ఆపేస్తారు. ఇలా అనుకుంటాడు. ఇంకా నాకు త్రిపిటిక జ్ఞానం అంతా ఉంది, అదేముంది, నేను ఒక 2-3 రోజుల్లో అర్హంతున్నై తిరిగి వచ్చేస్తానుగా, దానికి ఏముంది విహారంలో చెప్పేది అని అనుకుంటాడు. అంటే మనసులో ఇన్ని సుత్తాలు చదివాను, ఇంత జ్ఞానం ఉంది, నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు అర్హంతులైపోయారు, నేను ఇప్పటి వరకు అంటే ధ్యానం గురించి ఆలోచించలేదు కాబట్టి నేను ఇంకా అర్హంతుని కాలేదు. ఒకవేళ నేను కనుక ఆలోచిస్తే తక్కువ కాలంలోనే ధ్యానం చేసి అర్హంతుని అయిపోతాను, 2-3 రోజులు తిరిగి వచ్చేస్తాను కదా అని ఇంకా చెప్పేది ఏముందని తెల్లవారుజామున అక్కడి నుంచి ఎవరికి చెప్పకుండా ఆశ్రమం నుంచి బయలుదేరాడు. ఇంకా ధ్యానం చేయడానికి ఆలంబన కావాలి. అంటే ఏదో పుస్తకాలు చదివి నేర్చుకునేది వేరు,
అది కొంతవరకు ఉపయోగపడుతుంది. కానీ ధ్యానం చేసి నేర్చుకునేది వేరు. ధ్యానం చేయడానికి ఒక ధ్యాన ఆలంబన అన్నది కావాలి, కర్మస్థానం అన్నది. ఇంకా సాధనా పద్ధతి నేర్పడానికి ఒక గురువు కావాలి. అందుకని అతన్ని పూర్వ విద్యార్థులు కొంతమంది 30 మంది భిక్షువులు బస చేస్తున్న అరణ్యంలోకి ఒక విహారానికి వెళ్ళాడు. మర్యాదానుసారం అక్కడ అందరికన్నా పెద్దవాడైన భిక్షువు దగ్గరికి వెళ్ళి, బంతే, దయచేసి మీరు నాకు శరణు ఇవ్వండి అని వేడుకుంటున్నానని చెప్పాడు. అప్పుడు ఇలా చెప్తాడు ఆ భిక్షువు, బంతే, మీరు సిద్ధాంతాన్ని ఉపదేశిస్తున్నారు, నేను మీ నుండే నేర్చుకోవాలి అని చెప్పాడు. దయచేసి మీరు అలా అనకండి, నాకు శరణు ఇవ్వండి అని కోరాడు. అంటే వెళ్ళిన భిక్షువు ఎవరైతే ఉన్నాడో అతడు అప్పటికే అర్హంతుడు అనమాట. కానీ ఇతడి గురించి కొంత అవగాహన ఉంది. అంటే నాకు అన్నీ తెలుసు, నేను అన్ని శాస్త్రాలు చదివాను, సో ఆ గర్వం అనేది ఉంది. అయితే పోతీలకు ఇలా చెప్తాడు, నేను మీకేం చెప్పగలను, మీకు ఆల్రెడీ చాలా విషయాలు తెలుసు, నేనే మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి అని. అక్కడ నివసించే భిక్షువులందరూ అర్హంతులే. అందువల్ల వారికి పోతీల సమస్య అర్థమైంది. పోతీలకు తాను గొప్ప విద్వాంసుడనే గర్వం ఉంది. మహాస్థవిరుడు దాన్ని పసిగట్టాడు. నువ్వు నాకన్నా కింద వాడి వద్దకు వెళ్ళమని చెప్పాడు. అంటే నాకన్నా జూనియర్ భిక్షువు. ఆ రెండవ భిక్షువు ఇంకా తనకన్నా కింద వాని దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. అంటే ఆ భిక్షువు దగ్గరికి వెళ్ళి నాకు ఏదైనా ధ్యాన ఆలంబన ఇవ్వండి, నాకు ఎలా చేయాలో నేర్పించండి అంటే వాళ్ళు చెప్తారు, మేము మీ దగ్గరే సూత్రాలు నేర్చుకున్నాము, మీరు దయచేసి, నాకు అంత జ్ఞానం లేదు, నాకన్నా చిన్న భిక్షువు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళండి. అలా అలా ఒకరి తర్వాత ఒకళ్ళు వెళ్తూ వెళ్తూ ఆఖరకు 7 ఏళ్ల శ్రామణీరుడి వద్దకు చేరుకున్నాడు. అతడే దోదివానుపై కూర్చొని బట్టలు కుట్టుకుంటూ ఉన్నాడు ఆ శ్రామణీరుడు. ఈ 7 ఏళ్ల శ్రామణీరుడు కూడా అప్పటికి అర్హంతుడే. అతను మొదట తిరస్కరించాడు ఆ శ్రామణీరుడు కూడా. ఎందుకంటే ఈ పోతీల సమస్య వాళ్ళందరికీ అర్థమైపోయింది. ఏంటంటే అతడికి ఈ శాస్త్ర జ్ఞానం ఉంది అని, అంటే ఈ త్రిపీఠిక జ్ఞానం నాకు తెలుసు అనే గర్వం ఉండింది. ఎవరి లోపలైతే గర్వం, అహంకారం ఉంటుందో వాళ్ళు తొందరగా ఈ జ్ఞానాన్ని పొందలేరు. అయినా కూడా ఈ పోతీల వదలకుండా, నా సమస్య నాకు అర్థమైంది, ఇంకా లాభం లేదు, ఈ శ్రామణీరుడి దగ్గర నేను తప్పకుండా నేర్చుకోవాల్సిందే అని అతడు మొదట తిరస్కరించాడు. కానీ ఇంకా బతిమలాడుకున్నాడు అనమాట ఈ పోతీల. కానీ ఆఖరణ శరణు ఇవ్వడానికి ఒప్పుకుంటూ ఒక షరతు పెట్టాడు. నేనెప్పుడు కోపడినా నువ్వు అణిగి మణిగి ఉంటేనే శరణు ఇస్తాను అని అన్నాడు. ప్రతి తిరస్కరణ పోతీల పొగరుపై దెబ్బతీస్తూ వచ్చింది. అంటే ఇంతకుముందు భిక్షువులు, మేము మీకు నేర్పేటంతటి వాళ్ళం కాదు, మీరు ఇంకొక భిక్షువు దగ్గరికి వెళ్ళండి అని చెప్తూ వచ్చారు కదా. ఆ తిరస్కరణ అన్నది తన అహంకారంపై, పొగరుపై దెబ్బతీస్తూ వచ్చింది. తన తప్పుని గ్రహించాడు. సరే బంతే అని, మీరు ఎలా చెప్తే అలానే చేస్తాను అని, మంటల్లోకి దూకమన్నా దూకుతాను అని ఆ పోతీల చెప్తాడు. అయితే పోతీల చాలా విలువైన దుస్తులు ధరించడం చూసి ఆ శ్రామణీరుడు ఇలా చెప్తాడు, ఆ బట్టలతో ఆ పక్కన ఉన్న చెరువులోకి దూకు అని చెప్తాడు. అతడు అలాగే చేశాడు. అంటే ఇంతకుముందు చెప్పాడు కదా, నేను ఏది చెప్తే అది చేస్తేనే నీకు శరణ ఇస్తాను, లేకపోతే నువ్వు వేరే వాళ్ళని చూసుకో అని చెప్తాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, గురువు దగ్గరికి శిష్యుడు వెళ్ళాలి, కానీ శిష్యుడి దగ్గరికి గురువు వెళ్ళి మీరు మారండి, లేకపోతే ఇది చేయండి, అది చేయండి అనేది మనకి కనపడదు. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ధర్మాన్ని నేర్చుకోవడానికి, వాళ్ళు
ఆ నేర్పే వారి దగ్గరికి వెళ్ళి వారి శరణు పొందాలి. తమ లోపల ఉన్న అహంకారాన్ని పూర్తిగా వదిలిపెట్టి వినయ విధేయతలతో అక్కడ నేర్చుకోవాలి. అంటే ఆ గురువు ఏది చెప్తే అంటే ముందుగా గురువుని నమ్మాలి. ఆ తర్వాత గురువు ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్తేనే సరైన శిక్షణ పొందగలుగుతాడు. అలాగని ఏ గురువు దగ్గరికంటే ఆ గురువు దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు ఏది చెప్తే అది చేయాలని కాదు. మొదట గురువుని ఎంచుకునేటప్పుడే సరైన లక్షణాలు కల గురువుని ఎంచుకోవాలి. ఆ తర్వాత వారికి శరణు పొందాలి. అంచేత తన పొగరంతా పోగొట్టుకున్నాడు కాబట్టి, తన తప్పు తెలుసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ శ్రామణీరుడు ఏది చెప్తే అది చేయడం మొదలుపెట్టాడు. నీళ్ళలోకి దూకమంటే నీళ్ళలోకి దూకాడు. ఇంకా పోతిలా బట్టల నుండి నీటి బొట్లు పడుతున్నాయి. ఇప్పుడు అతని గర్వం అణిగిందని ఆ శ్రామణీరుడికి అర్థమైంది. పరీక్షలో పోటీలుడు ఉత్తీర్ణుడయ్యాడు. ఇప్పుడు అతడు ఏ ఆదేశాలనైనా సరిగా అర్థం చేసుకొని వాటితో సాధన చేయడానికి కావాల్సినంత మెత్తదనం సంతరించుకున్నాడు అని శ్రామణీరుడు గ్రహించాడు. అర్హంతుడు అవ్వాలంటే కనీసం 7 సంవత్సరాలు ఉండాలి. 7 సంవత్సరాల నుంచి ఆ తర్వాత ఎంత ఏజ్ అయినా కానీ అర్హంతులు అవ్వచ్చు. కొంతమంది ప్రవజ్య తీసుకునేటప్పుడే అర్హంతులైన భిక్షువులు అంటే శ్రామణీరులు మనకి కనపడుతూ ఉంటారు. అయితే ఆ శ్రామణీయుడు అతనితో ఈ ధ్యానాన్ని చేయమని చెప్తాడు. అతడికి చెప్పిన ఉపదేశం ఏంటంటే 6 రంధ్రాలు కల ఒక పుట్ట ఉంది అనుకుందాం. పుట్ట అంటే పాములు నివసించే నివాస స్థలాలు పుట్ట అంటాం కదా. దాని లోపలికి ఒక పాము ప్రవేశించింది. ఆ పుట్ట లోపలికి అంటే 6 రంధ్రాలు గల పుట్టలోకి ఒక పాము ప్రవేశించింది. దాన్ని పట్టుకోవాలి అంటే మిగతా 5 రంధ్రాలు మూసేసి ఒక్క రంధ్రం మాత్రమే తెరిచి ఉంచాలి. 6 రంధ్రాలను 6 ఇంద్రియ ద్వారాలతో పోల్చవచ్చు. 6 ఇంద్రియ ద్వారాలు అంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఇంకా మనసు. మిగతా 5 ఇంద్రియ ద్వారాలను మూసేసి మనో ఇంద్రియాన్ని ధ్యానానికి సమర్పించు అని ఆదేశించాడు. పోతేలుడు అంతకుముందే గొప్ప విద్వాంసుడు కదా. ఈ కొద్ది మాటలే అతనిలో దీపం వెలిగించినట్లయింది. వెలుగు నిండింది. సరే బంతే, ఇది చాలు అని చెప్పి ధ్యానంలో మునిగిపోయాడు. కేవలం చిత్తంపై మనసుని కేంద్రీకరించి అంటే తన శరీరంపై మనసును కేంద్రీకరించి ధ్యానం మొదలుపెట్టాడు. పోతేలుడు ధ్యానాభ్యాసం చేయడం చూసి బుద్ధ భగవానుడు ఇలా అనుకున్నాడు, ఈ భిక్షువు స్వతహాగా స్థిరపడాలి అని, అప్పుడే తాను మహాజ్ఞాని కాగలడు అని తన రూపం లాంటి కాంతి పుంజాన్ని పోతిలా వద్దకు ప్రసరింపజేసి, ఇంతకుముందు మనం చెప్పుకున్నాము ఏంటి, ధ్యానం వల్లనే ప్రజ్ఞ లభిస్తుంది, ధ్యానం లేకపోతే ప్రజ్ఞ నశిస్తుంది, ప్రజ్ఞ ఉత్పన్నమయ్యే మార్గము ఇంకా నశించే మార్గము రెండు తెలుసుకొని ప్రజ్ఞ ఉత్పన్నమయ్యేందుకు కృషి చేయండి అని ఈ ధమ్మపద గాథను ఈ పోతిల్లుడికి భగవానుడు చెప్తాడు. ఈ సుత్తం అతనిలో మరింత ఉత్సాహం నింపింది. ఇదంతా అతనికి ఎంతో అవసరమైన విషయమై ఉండింది. సుత్తం పూర్తయ్యేలోపే అతడు అర్హంతుడయ్యాడు. ఎవరైనా ధ్యాన సాధకునికి వినమ్రత అంటే నేర్చుకోవాలని జిజ్ఞాస కొందరిలో ఉంటుంది. కానీ గర్వం ఎక్కువగా ఉంది అంటే వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయాన్ని నేర్చుకోలేకపోతాడు. ఈ వినమ్రత అన్నది ఎంత మహత్వపూర్ణమైందో ఈ కథ వల్ల మనం తెలుసుకోవచ్చు. ఎవరైనా సమర్థుడైన గురువు గారి వద్దకు వెళ్ళడం కూడా చాలా ముఖ్యం. ఇక గురువు ఆ 7 ఏళ్ల శ్రామణీరుడైన అతడు పరిపూర్ణ జ్ఞాని, అర్హంతుడయ్యాడు అప్పటికే. అందువల్ల అతడు గొప్ప చదువులు చదివిన వానికన్నా
ఎంతో తెలివైన వాడు అయ్యాడు. అంటే థియరిటికల్గా ఎన్నో విషయాలు బుద్ధిపరంగా త్రిపిటికలన్నీ చదివి ఉండొచ్చు. కానీ మీరు ఎంచుకునే గురువులో మీకు ఉపయోగపడే లక్షణాలు ఉన్నాయా? మైత్రి భావన ఉందా? వినయ విధేయతలు అతనిలో ఉన్నాయా? సరైన విధంగా తన జీవన విధానాన్ని జీవిస్తున్నాడా అన్న గురువు ఎవరు అని తెలుసుకొని ఆ గురువు దగ్గర ఉన్న లక్షణాలలో ఏ ఒక్కదాన్నైనా మీ లోపల పెంపొందించుకోవడానికి ప్రయత్నించవచ్చు. నేనైతే ఇలా చూశాను. అసలు నేను గురువుని ఎందుకు ఎంచుకోవాలి, మా టీచరు ఎలా ఉండాలి అనుకున్నప్పుడు నా లోపల ఉన్న కొన్ని గుణాల కన్నా ఒక్క మంచి గుణం వారిలో ఎక్కువగా ఉంది అంటే కనుక దానికోసం నేను వారి దగ్గర శిష్యుడిగా ఉంటాను అని నిశ్చయించుకున్నాను. అటువంటి టీచర్ నిజంగా అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏదో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్న గురువు దగ్గర నేను ఉంటే గొప్ప పేరు ప్రఖ్యాతులు నాకు కూడా వస్తాయి, లేకపోతే వాళ్ళు ఏదో నాకు నేర్పుతారు. బట్ నేను ఇవన్నీ చూడలేదు. నేను చూసింది ఏంటంటే నా లోపల ఉన్న గుణాల కన్నా కొంచెం ఎక్కువ గుణాల ఉన్న వ్యక్తితో ఉండటం వల్ల వాళ్ళ లోపల ఉన్న గుణాలను మనం గ్రహించగలుగుతాం. సో అటువంటి వ్యక్తిని గురువుగా స్వీకరించడం వల్ల మనకి గొప్ప లాభం దొరుకుతుంది. అయితే ఈ పోతీలుడికి చెప్పింది ఏంటి? ధ్యానం వల్ల అంటే ఏదైతే మనకి లాభం తీసుకొచ్చే మార్గం ఉంటుందో, అంటే ప్రజ్ఞ ఉత్పన్నమయ్యే మార్గం ఏంటి? అది అష్టాంగ మార్గం. నశించే మార్గం ఏంటంటే మిథ్యా మార్గం. మన లోపల ప్రజ్ఞ ఉత్పన్నమయ్యేది ధ్యానం వల్లనే ఉత్పన్నమవుతుంది. మనం అంతర్ముఖమైనప్పుడే ఆ ప్రజ్ఞ అన్నది ఉత్పన్నమవుతుంది. సో ఆ జ్ఞాన మార్గాన్ని మనం మన లోపల ఇంకా పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. శీల, సమాధి, ప్రజ్ఞ ఈ మూడింటిని పరిపూర్ణం చేసుకోవడానికి ప్రయత్నించాలి. శాస్త్రాల గురించి ఎంత జ్ఞానం ఉన్నా కానీ ఎటువంటి ఈ సాధన జ్ఞానం అన్నది లేకపోతే అది ఉపయోగం లేనిది. ఎన్ని డిబేట్లు చేయడానికి ఉన్న జ్ఞానం తన సొంత కల్మషాలను పోగొట్టుకోవడానికి ఉపయోగపడకపోతే ఎటువంటి ఉపయోగం లేదు దానివల్ల. సో ఎన్ని శాస్త్రాలు చదివాము, ఎంత నేర్చుకున్నామో అన్న దానికన్నా మన లోపల ఉన్న దుఃఖాన్ని ఎంత పోగొట్టుకోగలిగామో, క్లేశాలు ఎంత పోగొట్టుకోగలిగామో దానికి ఏది ఉపయోగపడుతుంది? అది కొంచెం ఒక సుత్తా నేర్చుకున్నా కానీ అది సరిపోతుంది. నేర్చుకోవడం మంచిదే, అంటే త్రిపిటకాలన్నీ చదివి ఆ విషయాలను గ్రహించడం మంచిదే, కానీ అక్కడే ఆగిపోకూడదు. కొంతమందికి ఇలా అనిపిస్తూ ఉంటుంది, ఇవన్నీ కథలు కదా, వీటిలో ఏమి నిజాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్తూ ఉన్నారు, మేము అసలు ఎందుకు నమ్మాలి అని. అంటే ఈ సంఘటనల వల్ల కొన్ని సందేహాలు కలుగుతూ ఉంటాయి. కొంతమంది అడుగుతూ ఉంటారు, మీరు బ్రహ్మలోకం అంటారు, నరకలోకం అంటారు, 31 లోకాలు ఉన్నాయి అని అంటూ ఉంటారు, మేము దాన్ని నమ్మలేకపోతున్నామని కొంతమంది సాధకులు చెప్తూ ఉంటారు. ఈ లోకాలన్నిటి గురించి చెప్తూ ఉన్నప్పుడు మీరు వీటిని గుడ్డిగా ఏమీ నమ్మాల్సిన పని లేదు. ఇంతకుముందు కాలమ సుత్తాలో చెప్పుకున్నాం కదా, గుడ్డిగా నమ్మాల్సిన పని లేదు. మీ విశ్వాసం ప్రకారం మీరు స్వర్గ నరకాలు ఉన్నాయని నమ్మండి, ఎప్పుడైతే మీకు విశ్వాసం కలుగుతుందో. కానీ మీ మానసిక శక్తి అంత మేరకు వికసించినప్పుడు ఆ 31 లోకాల ద్వారాలు తెరిచి అక్కడ ప్రాణులను చూడగలుగుతారు. అంటే మీ లోపల ఆ జ్ఞానం కలిగినప్పుడు, వికసించినప్పుడు మిగతా విషయాలు కూడా తెలుసుకోగలుగుతారు. ఆ విధంగా చూడగలిగేటట్లు మనం అంటే భిక్షువులు చెప్తారు, ధ్యానం చేస్తూ పోతే
మీకు కొన్ని సైకిక్ పవర్స్ వస్తాయి, దివ్య దృష్టి కూడా వస్తూ ఉంటుంది. అప్పుడు చూడలేనివన్నిటిని ఆ దివ్య దృష్టితోటి చూడగలుగుతాడు. అప్పుడే మీకు మా మాటలపైన తప్పక నమ్మకం కలుగుతుంది అని చెప్తాం. ఇంకా మీరు ఆ లోకాలను స్వీయ అనుభవంతో ప్రత్యక్షంగా చూడనంత వరకు మీరు మా మాటలు నమ్మవద్దు. ఏ విషయంలోనైనా ఇదే ప్రకారం నడుచుకోవచ్చు. అంటే సొంత అనుభవం లేనంత వరకు దేనిని మీరు నమ్మవద్దు అని బుద్ధ భగవానుడు కూడా చెప్తాడు. సో ఈ సాధన వల్ల మేలు కలుగుతుందని అనుభవపూర్వకంగా తెలుసుకున్న తరువాతే మీరు దీన్ని స్వీకరించండి. ఇక్కడ నేర్పేదంతా కూడా అంటే విపశ్యన మార్గం అంతా కూడా అనుభవపూర్వక శిక్షణే. ఏదైతే అనుభవంలోకి వస్తుందో దాన్నే నమ్మడం అన్నమాట. సరైన శిక్షణ ఇవ్వబడుతుంది, కానీ శిక్షణ అంతా సరైన పద్ధతిలో ఉండటం ఎంతో అవసరం. అందుకని బుద్ధ భగవానుడి శిక్షణ పట్ల భక్తి శ్రద్ధలతో మెలగాలి. కొన్ని ప్రవచనాల్లో, ధర్మ గ్రంథాల్లో కథలతో ఆ విషయాలను పోల్స్తూ ఉన్నప్పుడు ఆ మూల గ్రంథాలలో ఎలా ఉందో అలాగే మనం స్వీకరించాలి. గ్రంథాల్లో పేర్కొన్న వాటిల్లో కొన్ని భాగాలను సాధకులు నమ్మలేరేమోనని వాటిని తీసేయకూడదు. అలా చేయడం బుద్ధుని బోధనలు ఇంకా కనుమరుగైపోవడానికి కారణమవుతుంది. సో వాళ్ళకి అనుభవంలోకి రానంత మాత్రాన వీటిలో ఇది లేదు, వీటిని తీసేయాలి, వీటిని బుద్ధుడే చెప్పలేదు అని వాటిని మార్చడానికి ప్రయత్నించకూడదు. వాటిలో మీకు ఏది అయితే ఉపయోగపడుతుందో దాన్ని ప్రస్తుతానికి ఉపయోగించుకోండి. మీరు ఏవైతే చదివారో ఆ అనుభవాలు పొందడానికి ప్రయత్నించండి. మెల్లమెల్లగా మీకే దాని పట్ల సరైన అవగాహన లభిస్తూ ఉంటుంది. సో ఇది ఈరోజు ప్రవచనం.